దునియాల బగ్గ డెవలప్ అయిన దేశాలనగానే టక్కున యాదకొచ్చే దాంట్లో జపాన్ ఒకటి. అప్పట్ల అణుబాంబులు పడి గడ్డి పొరక సూత మొలువని దేశం ఇవాళ టెక్నాలజీలో దూసుకుపోతాంది. బుల్లెట్ రైళ్లకు, రోబోలకు, మంచి మంచి కార్లకు, పెద్ద పెద్ద మిషన్లకు పేరు పోయింది. ముందు సూపు అంటారు చూడుర్రి, గండ్లా అందరికంటే ముందుండేటోళ్ళు జపానోళ్ళు. మన సీఎం రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు ఆ దేశంలోనే ఉన్నాడు. ఇవాళ ఏం చేసిండో అరుచుకుందాం పాండ్రి. మన హైదరాబాద్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధాని చేసే కార్యానికి బునాది పడ్డట్టే. దునియాల పేరు పోయిన ఎన్టీటీ డేటా, నెయిసా కంపెనీలు 1500 కోట్ల పెట్టుబడులు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి సార్ తోటి అగ్రిమెంట్లు చేసుకున్నాయి. 50 దేశాలకు మీద ఐటీ, డేటా, డిజిటల్ సెంటర్లు నడిపిస్తున్న ఫేమస్ కంపెనీ అట ఇది. మన సిటీల సుత చాలు చేస్తే ఇంత పెద్దది దేశంలో ఇదే తొలుత అవుతుందట. మళ్ళా మన ఈ స్కూళ్లకు ఏఐ టెక్నాలజీ సప్లై చేస్తానికి సుత మంచిగా అక్కెరొస్తుందట. హైదరాబాద్ శివారు రుద్రారంలా తోషిబా ఫ్యాక్టరీ రాబోతుంది. 562 కోట్ల పెట్టుబడి పెట్టే కాగితాల మీద సంతకాలు చేసిండ్రు. పవర్ ట్రాన్స్ఫరం, డిస్ట్రిబ్యూషన్, గ్యాస్ కు సంబంధించిన పనులే కాదు, రేపు కరెంటు తక్లీఫ్లు రాకుండా చూస్తారట. మా రాష్ట్రంలో కంపెనీలు పెట్టేదానికి అల్కగా పర్మిషన్లు ఇస్తాం, జాగలు, కరెంటు, నీళ్ల సప్లై చేస్తాం రావాలని పిలుస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. అట్లనే సుమిదా నదిని చూసిండ్రు అందరు కలిసి. అప్పట్లా మురికి మురికుంటే ఇప్పుడు గింత తేటగైందట. మన మూసీ నదిని గిట్ల ముద్దుగా వేసుకోవాలనేది సర్కారోళ్ళ ప్లాన్.